వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రితో పాటు మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 24 లక్షల రూపాయల వ్యయంతో కంటి శస్త్రచికిత్స విభాగంలో నూతనంగా కొనుగోలు చేసిన ఫాకో యంత్ర పనితీరు వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. కంటి శస్త్రచికిత్సలను అత్యాధునిక పద్ధతుల్లో విజయవంతంగా చేసేందుకు వినియోగించే ఈ ఫాకో యంత్రం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లోనే ప్రథమంగా ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అవసరమైన ప్రజలు ఈ సదుపాయంతో పాటు హాస్పిటల్లో అందిస్తున్న యూరాలజీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, హెస్టెరెక్టమీ, డెలివరీలు, స్కానింగ్, టిఫా స్కానింగ్, రూట్ కెనాల్ చికిత్స, నవజాత శిశు కేంద్రం, ఆర్థో సర్జరీ, ఆర్థోస్కోపిక్ సర్జరీ, 2D ఎకో, డయాలసిస్, టీ హబ్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, కంటి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సవిహా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. We are not ready. If that is a separate fellowship, but maximum check compared to 40-50 years. Refraction Refraction is material physics. When we